ఈరోజే భాద్రపద మంగళవారం. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. జీవితంలో ధనానికి లోటు ఉండదు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఈ విధంగా అంటాడు. గురుదేవా, నా మనస్సులో ఒక సందేహం ఉంది. అందరూ కుక్కలకు రొట్టెలు తినిపిస్తూ ఉంటారు. ఇలా రొట్టెలు తినిపించే మానవులకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అతను సందేహాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఇలా సమాధానం చెప్తాడు. నాయన, కుక్కలకు రొట్టెలు తినిపించడం ద్వారా ఒకటి కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది. జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించి నీకు ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కథను విన్నంత మాత్రమే నీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా అమాయకమైన కుక్క. అది ప్రతిరోజు ఊళ్ళో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది. కానీ దానికి ఎవ్వరు కూడా ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు. ఇక ఆ కుక్క విపరీతమైన ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ నగరం బయట ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఒక సాధువు కూర్చొని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుంది. మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి, ఏం జరిగింది? నీవు ఊరిని విడిచి ఇటు వచ్చావు. ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది? ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు. ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది. మహాత్మా, మీరు మహాజ్ఞానులు. మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని ఆ కుక్క అంటుంది. అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టె ఇస్తూ, అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా ఎవరు ఇవ్వలేదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, ఏమని చెప్పమంటారు? మహాత్మా, మా జీవితమే దురదృష్టకరమైన జీవితం. మాకు ఏ ఇల్లు ఆశ్రయం ఉండదు. సంపాదించుకొని తినడం మాకు చేతకాదు. మాకు బట్టలు వేసుకోవడం తెలియదు. అందుకే ఎండాకాలం ఎండలో, వానాకాలం వర్షంలో, చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాము. మహాత్మా, మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు. మాకు మీలాగా మాట్లాడడం రాదు. మా బాధలను ఎవరికీ చెప్పుకోలేము. మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు. ఇదంతా కూడా మా దురదృష్టం. కానీ మహాత్మా, మీలాగా మాకు కూడా ఆకలి వేస్తుంది. ఏదైనా గాయం అయితే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది. మాకు మీలాగనే ఏడవడం కూడా వస్తుంది. కేవలం ఈ 3 విషయాల్లో మేము మీరు సమానమే. మహాత్మా, ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికి మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే. మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండుగలాగా జరుపుకుంటారు. మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. ఇక నేను ఆ క్షణంలోనే ఇలా అనుకున్నాను, ఇక నాకు ఏదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూడగా అప్పుడు నాకు అర్థమైంది. తన తల్లి తనకు పుట్టిన 5 పిల్లలను గుండెకు అత్తుకొని పడుకున్నది. మేము 5 అన్నదమ్ములం. నేను తప్ప మిగతా 4 కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు. కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను. అందరికన్నా నేనే చిన్నదాన్ని. 2 రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది. మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా. మా తల్లి ఆహారం కోసం వీధి వీధిన తిరుగుతూ ఉంది. ఆ ఒక్క తల్లిపై మేము 5 ఆధారపడి ఉన్నాం. మా తల్లి ఎంత కష్టపడినా ఒకరోజు ఆహారం దొరికేది, మరో రోజు ఆహారం దొరికేది కాదు. కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. ఎవరిని మా వద్దకు రానిచ్చేది కాదు. ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా. మా తల్లి రాత్రంతా మేలుకోగానే ఉండి ఊర్లోకి ఎవరైనా కొత్తగా వస్తే వారిని వెంబడించేది.
అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండేలా చేసేది. మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా మా ఊరికి వచ్చేవి కావు. ఊరిలోనే కాకుండా ఊరి బయట ఉండే పంటలను కూడా జంతువుల బారిన నుండి కాపాడేది. అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరి వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఆహారం కోసం ఆకలి తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు. ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేదని. మహాత్మా, మీలాగే మాకు కూడా కడుపు ఉంది, మాకు కూడా ఆకలి వేస్తుంది. పైగా మా అమ్మకు మా గురించి చింత కూడా ఉంది. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇక చివరకు ఆకలి తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చేయాల్సి వచ్చేది. ఇక ఆ రోజు ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకొని మా కోసం కొద్దిగా పట్టుకొని వచ్చేది. ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకొని వెంటపడి మరీ కొట్టేవారు. మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా కూడా బోరున ఏడ్చేది. మహాత్మా, మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది? ఆహారమే కదా దొంగతనం చేసింది. మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు, కేవలం ఒక పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే. మహాత్మా, ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది. దానికి తోడు విపరీతమైన చలి. ఇక ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకే రోజు నా 3 అన్నదమ్ములు మరణించారు. చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి బాగా ఏడ్చింది. కానీ ఆ బాధలను, ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే చనిపోయింది మానవుడు కాదు కదా. మహాత్మా, ఇక మేము 2 అన్నదమ్ములం మాత్రమే మిగిలాము. మా అమ్మ ఇద్దరిని బాగానే చూసుకుంటుంది. మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం. ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది. రకరకాల వంటలు చేస్తున్నారు. వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు. అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు మా అమ్మను చూడగానే తరిమి కొడుతున్నారు. అంత పెద్ద మొత్తంలో వంటలు వండిన ఒక్క ముద్ద కూడా పెడదామని, కుక్కకు పెడదామని దయ ఎవ్వరికి రావటం లేదు. ఒక రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది? నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తూ ఉంది. ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు. ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఇక ఆకలి తట్టుకోలేక నా తల్లి మెల్లగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోకి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు. ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు. కంగారు పడి మా అమ్మ అక్కడి నుండి పరిగెత్తింది. బయటకు వెళ్ళే ద్వారం వద్ద కొంతమంది కర్రను పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని అర్థం కాలేదు. ఇక వేరే దారి లేక తొందరపాటులో భోజనం చేయడానికి వారి మీద నుండి దునికేసింది మా అమ్మ. ఇక భోజనం చేస్తున్నారు అందరూ. లేచి నిల్చొని, ఛీ, ఈ కుక్క భోజనంపై దూకింది. ఇక ఈ భోజనం తినడానికి పనికిరాదు. భోజనం మొత్తం వ్యర్థమైపోయింది అని అన్నారు. ఇక ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమైంది? ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా, కేవలం పైనుండి దూకింది అంతే కదా. అంతెందుకు, నగరంలో కుక్కలను ప్రేమగా పెంచుకుంటారు. వాటికి ఆహారం కూడా చేతితోనే తినిపిస్తారు. ఏమీ తప్పు లేదు. భోజనం వ్యర్థం కాలేదు, దానిని తినవచ్చు అని అంటారు. కానీ మరికొంతమంది మాత్రం లేదు లేదు, ఈ భోజనం తినడానికి ఏమాత్రం పనికిరాదు, మేము దానిని తినలేము అంటారు. ఇక భోజనం మొత్తం పేదవాడికి పంచేశారు. కొంత ఆహారాన్ని బయట పాడేశారు. ఇక పారేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది. అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడు తినలేదు. ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది. కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని ఆ తల్లికి ఏమాత్రం తెలియదు. విందును ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్ర పట్టుకొని వచ్చి నా ఆహారం అంతా పాడు చేశావంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి. అక్కడి నుండి పరిగెత్తలేకపోయింది. విపరీతమైన నొప్పి కలుగుతుంది. నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టడానికి మాత్రం ఆపలేదు. అతనికి కొంచెం కూడా మా అమ్మ పైన దయ కలగటం లేదు.
అప్పుడే అక్కడకు 100 మంది వచ్చి ఆ కుక్కను వదిలేయి, కోపాన్ని తగ్గించుకో, ఆఖరి వల్ల మానవుల బుద్ధి కూడా నశించి తప్పు చేస్తారు. అలాంటిది అది ఒక మూగజీవి, దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది? దానిని నీవు కొట్టి బాధపెట్టినా నీకేం ప్రయోజనం రాదు కదా, జరగవలసింది జరిగిపోయింది అని చెప్పారు. ఇక అందరూ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు. ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు మా అమ్మ వచ్చి మాకు జరిగిందంతా చెప్పింది. అప్పుడు మాకు అనిపించింది, ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు? మేము పోయిన జన్మలో ఏం పాపాలు చేశాము? అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాము అని అనుకున్నాం. మహాత్మా, ఇలాంటి సంఘటనలే ఇంకొకటి కూడా జరిగింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవడానికి ఆగాడు. వంట చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. రొట్టె చేసుకోవడానికి పిండిని కలిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. అటుగా వెళ్ళిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది. అటు ఇటు చూసింది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారు భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది. ఇక వెంటనే బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినడం చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అతను కూడా 2 రోజుల నుండి ఉపవాసం ఉన్నాడు. అతడికి కూడా విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడే 2 వ్యక్తులు వచ్చి, అయ్యా, నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా? ఈ కుక్క మొన్న కూడా ఊళ్ళోని వ్యాపారి ఆహారాన్ని మొత్తం పాడేసింది అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో, ఈ కుక్క నా ఆహారం కోసం కాసుకొని కూర్చున్నట్టుగా ఉంది. నేను అటు వెళ్ళగానే అదను చూసి నా పిండినంతా తినేసింది అంటూ ఇక వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకొని విపరీతంగా కొడుతున్నాడు. దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది. ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తినలేదు, కానీ బాగా తన్నులు మాత్రం తిన్నది. ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగినది. ఆ మానవుడు ఎంత స్వార్థపడో మాకు ఆ రోజు అర్థమైంది. మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాము, అయినా మానవులు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. ఏం జరిగినా మేము మానవులపై ఆధారపడి బతకవలసిందే, అంతకు మించి మాకు వేరే దారి లేనే లేదు. మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాము, వారికి ఎంత రకాల సేవలు చేస్తాం, అయినా మమ్మల్ని మానవులు గుర్తించటం లేదు. అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పింది ఆ కుక్క. ఆ కథను ముగించి ఆ గురువు ఇలా అంటాడు, నాయన, కథను జాగ్రత్తగా విన్నావు కదా, కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నావు కదా. ఇప్పుడు కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన 8 ప్రయోజనాలు చెప్తాను విను. అందులో మొదటిది, కుక్కలకు రొట్టెలు పెట్టడం వలన మనపై ఉన్న శనిదేవుడి ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం మానవులపై ఎక్కువగా ఉండి ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు, అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు. దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లోని సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాదు, మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు నేరుగా స్వర్గానికి పోతారు. ఇక రెండవది, కుక్కలకు రొట్టెలు తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది. సంతానం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి చూపు మీ పైన ఉంటుంది. లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇక నాలుగవది, అప్పుల బాధలుండవు. ఎప్పటి నుండో ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు. ఇక ఐదవది, కుక్కలకు రోజు సాయంత్రం కొంచెం అన్నం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఇక ఆరవది, కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావు. ఇక ఏడవది, కుక్కలకు రొట్టెలు పెట్టడం వలన చెయ్యాలి అనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మన మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. ఇక చివరిది, మూగజీవులకు ఆహారం పెట్టడం వలన భగవంతుడి దృష్టి మనపైన పడుతుంది. ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై
ప్రేమ ఉంటుంది. అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు, మూగజీవులకు ఆహారం పెట్టడం వలన మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. చేసిన పుణ్యాలు మాత్రం ఊరికనే పోవు. అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది. అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. కుక్కలను ఏమీ అనకూడదు. ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దానిని అపశకునంగా భావిస్తాము. గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేస్తారో, వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నం కలుగుతారు. ఇక వారికి జీవితంలోనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని ఆ శిష్యుడికి వివరించి చెప్పాడు ఆ గురువు. కాబట్టి మూగజీవులపై ప్రేమను చూపించడం మానవ ధర్మం. మనకు హాని చేయాలి అనుకోవడం కుక్క లక్ష్యం కాదు. దానికి ఏ ఆహారం దొరకక, ఎక్కడ ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతో మానవులపై దాడి చేస్తాయి. పూర్వం మన ఇళ్లలో కుక్కలను మనం ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చనిచ్చే వరకు కూడా ఇంటి ముందేవే ఉండేటివి. ఇప్పుడు వాటికి ఎవరు సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేటివి. వాళ్ళ అందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. ఇక దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. ఇక కుక్కలను ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి కుక్కలకు ఆహారం పెట్టడం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైతే కరుల గౌరీ నోమి కథను వింటారో వారి ఇంట్లో నిత్యం డబ్బుకు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కరుల గౌరీ నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు ఎంతో భాగ్యవంతులు. ఎంతో ఆస్తిపాస్తులున్నాయి. ఆ బ్రాహ్మణులకి 5 కొడుకులున్నారు. ఆ 5 కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు. వారిలో 5వ కోడలు కరుల గౌరీ నోము పట్టింది. ఆమె రోజు సూర్యుని ఆరాధిస్తూ ఉండేది. ఆమె నిత్యము ఈ నోము పట్టి సూర్యుని ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రుడి సొమ్ము వద్దు, పురుషుడి సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకివ్వు అనేది. రోజు ఇలా అనడం కన్నా అత్తామామలు, బావమరుదులు, తోటి కోడళ్లకు, భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలా రోజులోనే మనందరినీ విసుగు పుట్టిస్తుంది. ఈమె నోము ఏమిటో అర్థం కాదు. ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలనుకున్నారు. ఇక ఒకరోజు ఆమె నిద్రపోతుండగా భర్త, అత్తమామలు, బావమర్దులు, తోటి కోడళ్ళు కలిసి ఒక కుట్ర చేశారు. అందరూ కలిసి ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచిపెట్టిపోయారు. ఇక పీడ విడుదలైందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఆమె ఉదయాన్నే నిద్రలేచేసరికి అడవిలో ఉండడం చూసి ముందు భయపడిన ప్రక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది. ఆమె పరిస్థితి చూసి సూర్యుడికి దయ కలిగింది. వెంటనే సూర్యుడి దర్శనం చేసుకొని సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. అలా ప్రార్థించి 2 చేతులు దోసిట పట్టగా అందులో రంధ్రాలు పడ్డాయి. ఇక వాటితోనే పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యం కొని నోము నోచుకుంటూ ఒక ముసలివాడి సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్ళారో అత్తవారింటికి దరిద్రం పట్టింది. ఉన్నదంతా పోయి అందరూ అడుక్కుంటూ తింటూ పల్లె తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తూ ఉండగా చూశారు. మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారం చేసేదని వారిలో వారు అనుకున్నారు. సూర్యుని కరుణ వల్ల అక్కడే మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. నిత్యం అన్నదానం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లు తిరిగి అడుక్కునే అత్తమామలు, మరుదులు, తోటి కోడళ్ళు వచ్చి అన్నం పెట్టమని అడిగారు. మురికిగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఇలా అన్నది, నా అత్తమామలు మీలాగే ఉండేవారు అని వారిని చూసి అన్నది. ఇంతలో భర్త వచ్చాడు.
భార్యను గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు. ఇక భర్తకు, అత్తమామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టిపెట్టింది. వారితోనే కరుల అంటే కుండలో అన్నం వండి కంచంలో పెట్టి కరుల గౌరీ నోమునొచ్చింది. ఇలా 5 సంవత్సరాలు చేసింది. అందరికీ ఈ వ్రతం చెప్పింది. ఆ రోజు నుండి ఈ నోము అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని, సంపదను అందరూ పొందారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా కూడా మంచి పలుకుబడి, గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనం అతని వద్ద ఉండేది. ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు, కానీ ఆ అప్పును 2 రకాలుగా ఇచ్చేవాడు. అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చటం. ఇక రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధానంగా అప్పు ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేవాడు. ఇదే అదనుగా భావించి మోసం చేయాలి అనుకునేవారు. డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి అలా క్యూలో నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు, ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని వద్ద చాలా ధనం ఉంది, పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చుకుంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పును తీర్చుతాము అంటూ ధనాన్ని అప్పుగా చేసుకుంటున్నారు. ఇక మోసం చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో తీర్చుతామంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేరు, చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ వ్యాపారి గురించిన ఈ విషయం పక్క ఊర్లో ఉన్న వారికి కూడా తెలిసిపోయింది. ఆ పక్క ఊరిలోనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పని చేసేవారు కాదు. జూదం ఆడటం, దొంగతనాలు చేయటం, మద్యం తాగడం వంటి పనులు మాత్రమే చేసేవారు. ఆ ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం అన్ని తప్పుడు పనులే చేస్తారు? మన పక్క ఊరిలోనే ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు. మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తామని చెప్పి అప్పు తీసుకోండి. అప్పు తీర్చాలి అని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని చెప్పి ధనం తీసుకోండి. అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి. అంతేకాని తప్పుడు పనులు అస్సలు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది. వారు ఇలా ఆలోచిస్తున్నారు, మనం ఇద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ధనాన్ని తీసుకొని వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి తీసుకుందాం. ఆ డబ్బుతో మంచిగా సుఖంగా బ్రతుకుదాము అనుకున్నాడు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వారిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు, మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. పేదరికంలో పిల్లలకు సరిగ్గా 2 పూటల తిండి కూడా పెట్టలేకపోతున్నాము. ఇప్పుడు మాకు ధనం చాలా అవసరం. మీ వద్ద మాకు ధనం లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు. అప్పుడు ఆ వ్యాపారి, నీకు తప్పకుండా అప్పు ఇస్తాను. మీరు ఎంత ధనం కావాలి అంటే అంత ధనం తీసుకోండి, భయపడకండి. మీకు ఎంత ధనం కావాలి అని ఆ వ్యాపారి అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ, మాకు చెరొక 5 లక్షల వరహాలు కావాలి. కానీ ఈ జన్మలో మేము మీ అప్పు తీర్చలేము. వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే మీరు వచ్చే జన్మలో తీర్చండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు, చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి
5 లక్షల వరహాల చొప్పున 10 లక్షల వరహాలు ఇచ్చేశాడు. ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఇలా అనుకుంటున్నారు. వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు. ఈ వ్యాపారి ఇంత మూర్ఖుడిలా ఉన్నాడు. వచ్చే జన్మ ఏమో గాని ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇక మనం దొంగతనాలు చేయాల్సిన పని లేదు అంటూ వాళ్ళ ఊరి వైపు వెళ్తున్నారు. నడుస్తూ ఉండగా దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు. మాకు దారిలో చీకటి పడిపోయింది. మేము చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు రాత్రి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము. దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు. తెలియని వారిని నేను నా ఇంట్లో ఎట్లా రానివ్వను. మీరు కావాలి అంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి. అక్కడ మంచం కూడా ఉంది. నేను రోజు అక్కడ గానగ నూనె అమ్ముతూ ఉంటాను. ఒక ఎద్దు, ఒక గీద ఉంది. జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు. ఇక చేసేది లేక ఇద్దరు అక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకున్నారు. కానీ వారికి నిద్ర పట్టడం లేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు. ఇలా ఎందరో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదెతో మాట్లాడుకోవడం వారికి వినిపించింది. ఆ గేద ఎద్దుతో ఇలా అంటుంది. ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా, మేల్కొనే ఉన్నావా? నేను ఒక మాట చెప్తాను విను. ఇక మన స్నేహం ఈ రాత్రితో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచిపెట్టి పోతున్నాను అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడి నుండి వెళ్ళిపోతావా? ఎటు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు. అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది. నేను పూర్వజన్మలో మా యజమాని వద్ద అప్పు తీసుకొని తీర్థయాత్రకు పోయాను. దాని కారణంగా నేను ఈ జన్మలోనే పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను. అతడు నన్ను నానా హింసలకు గురి చేశాడు. నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పుగా వసూలు చేశాడు. ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇక అతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది. ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత నా శరీరాన్ని వదిలేస్తాను. అతని అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది. ఇక అప్పు తీర్చేశాను. ఇక నాకు ఏ శరీరంతో పని లేదు. నా శరీరాన్ని వదిలేస్తాను అంటుంది. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది. మిత్రమా, నీకు విముక్తి లభించింది. ఇంకో 4 గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తిని అవుతాను. నేను కూడా పూర్వజన్మలో నీలాగే అతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కసాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్తాడు. అలా మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది. ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది. పూర్వజన్మలో నేను చేసిన అప్పుకు గాను ఈ జన్మలో ఈ నూనెగానికి తిప్పి తిప్పి అప్పు తీర్చాను. నానా కష్టాలను అనుభవించాను. ఇలా నా అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశాను. ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తి చేస్తాడు. నేను కొద్ది దూరం ఆ కసాయివాడి వెంట వెళ్ళి తర్వాత నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు. ఆ మాటలు విని ఆ ఇద్దరు వ్యక్తులు విని, ఇదేంటి, ఈ పశువులు ఈ చిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ పశువుల వద్దకు వాడి యజమాని వచ్చి వాటికి గడ్డి పెడతాడు. ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కిందకు పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే, నిజంగానే ఆ గేదె చెప్పినట్టే తన ప్రాణాలు వదిలేసింది. రాత్రి మనం ఇద్దరు చెప్పినట్టుకున్న జరిగింది. అంటే గత జన్మలో ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని వాటిని తీర్చడానికే ఈ జన్మలో
గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది. అంటే ఇప్పుడు ఈ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు. ఇలా ఒక 4 గంటలు గడిచాక ఒక కసాయివాడు అక్కడికి వచ్చి ఈ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, ఎలాగూ ఈ ఎద్దు ముసలిది అయినది, దానిని అమ్మి మరొక ఎద్దును కొనుక్కుందామనుకుని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇక కసాయివాడు యజమాని అడిగిన ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కున్నాడు. ఇక దానిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్లుగానే జరుగుతుంది. కసాయివాడు వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకొని వెళ్తున్నాడు. మనం దాని వెంట వెళ్ళి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తున్నారు. ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది. అలా దానికి విముక్తి లభించింది. అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది. ఆ గేద అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది. ఈ ఎద్దు కూడా అలానే చేసింది. అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనో అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుగా లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం. అంటే మనం కూడా ఈ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువుల్లా జన్మించి నానా కష్టాలను పడి అప్పు తీర్చాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి, వద్దు, మనకు ఈ అప్పు వద్దు, మనం వెళ్ళి వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాము. వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెప్దాం. ఎలాగో అయినా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికి ఇచ్చేద్దాం. ఆ వ్యాపారి మామూలు వాడు కాదు, మనమే పిచ్చివాళ్ళం. మనం ఆయనకి ఇవన్నీ తెలిసినట్లున్నాయి, అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పుగా ఇస్తున్నాడు. మనకు అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము. ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము. మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకొని మీ పుస్తకంలో నుండి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులోనే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు, వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు. నేను దానిని తీసుకోలేను. నేను వచ్చే జన్మలోనే ఆ అప్పు తీర్చవలసి ఉంటుంది అని అంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా బతిమిలాడతారు. కానీ ఆ వ్యాపారి అస్సలు వినటం లేదు. ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు దారిలో వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు. ఇక మనం వచ్చే జన్మలో పశువులుగా జన్మించి ఆ వ్యాపారి అప్పు తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో. ఆ వ్యాపారి వద్ద అప్పు తీర్చుకొని మనం చిక్కుల్లో పడిపోయాము అనుకున్నారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు, మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది. మనం ఒక పని చేద్దాం. ఈ అడవిలో ఎక్కడా నీరు లభించటం లేదు. దారిలో వెళ్ళేవారిని పశువులకి నీరు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటాడు. రెండవ వాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక మరుసటి రోజు నుంచి డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభించారు. అది తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటారు. కొన్ని రోజుల్లోనే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది. ఇక వారిద్దరు కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంకు పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు. మెల్లమెల్లగా ఆ చెరువు గురించి ప్రక్క ఊర్లలో కూడా తెలిసిపోయింది. ఇక అందరు కూడా పశువులకు నీరు తాగిద్దామని అక్కడికి తీసుకొని వస్తున్నారు. కానీ ఆ ఇద్దరు
ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ చెరువులోని నీటిని తాగనివ్వటం లేదు. ఈ చెరువులో ఎవరు నీళ్లు తాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం, ఇక్కడికి ఎవరు రావద్దు అని అంటారు. ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన ఆ వ్యాపారి పేరు పెడతారు. అప్పుడు ప్రక్క ఊరిలో ఉంటున్న వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఇంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకొనివ్వటం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏం నష్టం జరుగుతుంది? ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పేమీ లేదు, మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళం, ఆయన ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం, ఇది ఆయన ఆదేశం, ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాం, మీరు ఏమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు చెప్తున్నది నిజమే, నీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు, మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయన్ని అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటున్నారు, మీరు అంత అందమైన చెరువు నిర్మించారు, కానీ ఆ చెరువు నుండి ఎవరిని నీరు త్రాగనివ్వటం లేదు, మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు. చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి, మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారో, నేను కొత్తగా ఏ చెరువు నిర్మించలేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తులు, లేదు లేదు, మేము మా కళ్ళతో మేము చూసి వస్తున్నాము, ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది, అక్కడ ఇద్దరు పని వాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఇద్దరు చెరువులో నుండి నీటిని త్రాగనివ్వటం లేదు అని అనగానే అప్పుడు ఆ వ్యాపారి, సరే వెళ్ళి చూద్దాం, మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు వెళ్తామంటూ వాళ్ళతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకున్నారు. అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, మీరు ఈ చెరువు నుంచి ఎందుకు ముట్టుకొనివ్వటం లేదు నీటిని? ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు? నా పేరుతో నిర్మించి నా పేరు చెప్పి ఎవరి నీటిని ఇవ్వటం లేదు, దానివల్ల నన్ను అందరు తిట్టుకుంటున్నారు, దానివల్ల నాకు పాపం తగులుతుంది, నేను ఈ చెరువును నిర్మించలేదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు, మేము మీ వద్ద 10 లక్షల వరహాలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాము, కానీ వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మేము 10 లక్షల వరహాలు అప్పుగా తీరుద్దామనుకున్నాము, కానీ మీరు దానికి ఒప్పుకోలేదు, వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు, కానీ మేము ఆ అప్పును ఎలాగైనా సరే ఈ జన్మలను తీర్చాలి అనుకుంటున్నాము, కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు, అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది, మేము మీ డబ్బులతోటి మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాము, ఎందుకంటే ఆ డబ్బును మేమే కదా, ఇక మీరు ఆ అప్పును తీర్చుకున్నట్లుగా ఒప్పుకున్నంత వరకు ఎవరిని ఈ చెరువులోని నీటిని తాగనివ్వము, మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని తాగనిస్తాం, అప్పటి వరకు అందరు తిట్టుకుంటూ ఉంటారు, దాని పాపం మీకే తగులుతుంది అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఊరిలోని వారందరూ కూడా వారిద్దరూ చాలా మంచివారు, మంచి అందమైన చెరువు నిర్మించారు, అందరికీ ఉపయోగపడే పనిని చేశారు, వీరి అప్పును తీర్చినట్టుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేరును తొలగించండి అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను వచ్చే జన్మలో తీర్చే అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను, అది వీలు పడదు అని అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం అరవలేదు, మేమైతే ఈ చెరువులో నీరునైతే ఎవరిని తాగనివ్వం, ఇక ఆ పాపం అంతా మీకే తగులుతుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బును వారిని ఈ చెరువును నిర్మించారు, వాళ్లకు నీళ్ళు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే మీ అప్పును తీర్చినట్టుగా భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేర్లను ఇప్పుడే తొలగిస్తాను, ఇక మీరు నా అప్పు తీర్చినట్టే, ఇక ఊరందరినీ నీటిని వాడుకొనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను ఆ పుస్తకంలో రాసి తొలగించేస్తాడు.
అది చూసి ఆ ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది. తీసుకున్న ధనానికి వచ్చే జన్మలో భార్య ఇంట్లోనే ఒక పశువుగా వచ్చి ఆ అప్పును వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. అందుకే మనం ఎవరి ధనాన్ని కూడా మోసం చేసి తినకూడదు. మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే, మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు. ఆ భగవంతుడు అన్నీ తిని చూస్తూనే ఉంటాడు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడు కూడా తినవద్దు. అందరిలో మొదటివాడు దొంగతనం మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ కూడా మనకే తగులుతాయి. ఇక రెండవది, దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడూ కూడా తినవద్దు. అది జన్మ జన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మూడవది, ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి వారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది. ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈరోజు విన్నారు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు కరల గౌరీ నోము కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే గ్రహణ గౌరీ నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీ నోము కథ విందాం. పూర్వం అవంతిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి 4 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది. ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను, రాత్రి పురుగులుగానుగా మారుతూ ఉండేది. ఇక ఆ పిల్ల తల్లి రాత్రులంతా కూడా పురుగులన్నీ పోగు చేసి కాపాడుతూ ఉండేది. తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారేది. ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియనియకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఈమెకు పుట్టింటి వారు ఉన్నారు. అయినా ఎక్కడ పుట్టింటి వారికి పోతే కూతురి విషయం బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు. ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవడం వలన పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ రాగా ఆమె పెద్దన్న ఏమి ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుపట్టాడు. రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుబట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే, లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అని అనగా ఇక ఆమె చేసేది లేక వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక ఆమె 4 కోడలను పిలిచి తన కూతుర్ని నేను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది. కానీ పెద్ద కోడలు 3 అందుకు అంగీకరించలేదు. ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంది. అప్పుడు ఆమె చిన్న కోడలితో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రి వేళల ఆ పిల్లకు గుంట దగ్గర పక్క వేసి ఒక్క పురుగైనా చెదరకుండా వాటిని లోనికి పోగు చేసి కాపాడాలని బహురహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళింది. ఇక చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుతూ రాత్రులందు భర్త దగ్గరకైనా వెళ్లకుండా ఉండేది. అలా 4 రోజులు గడిచింది. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు. ఇక 5వ రోజు అటుకు మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తున్నాడు. ఇక చీకటి పడిన వెంటనే అతను పిల్ల పురుగులుగా మారటం, వాటన్నిటిని తన భార్య గుంటలోకి పోగు చేయటం, రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులను కాపాడటం చూసి అతను భార్య దగ్గరికి పోయి ఇలా అంటాడు, ఏంటి ఈ విచిత్రం, నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంటుంది, నాకు తెలియదండి, ఈమె ఇలా ఎందుకు మారుతుందో నాకు తెలియదు. అత్తగారి ఆజ్ఞ ప్రకారం నేను ఇలా అత్త వచ్చే వరకు చేయాలని అంటుంది. ఇక అది విని ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎవరైనా తెలుసుకోవాలని పట్టుదలతో
అతను అరణ్యానికి పోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వర్లు అతన్ని పిలిచి మీ తపస్సుకు కారణం ఏంటి అని అడుగుతారు. ఇక పార్వతీ పరమేశ్వర్లకు అతను నమస్కరించి తన చెల్లి రాత్రి పురుగులుగా మారటం జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అతడితో ఇలా అంటుంది. ఓ చిన్నవాడా, నీ చెల్లెలు పూర్వజన్మయందు రజస్వలయి ఆ దోషాన్ని ఇంట్లో కలిపెను. ఆ పాప ఫలితంగా ఆమె ఈ జన్మమున రాత్రివేళ పురుగులుగా మారుతుంది అని చెప్పింది. అది విని అతను ఇలా అంటాడు. తల్లి, నా చెల్లెలికి ఆ పీడ ఎలా పోతుంది తెలుపమని పాదములపై పడి బతిమిలాడాడు. ఇక పార్వతీమాత దయతలిచి ఈ విధంగా చెప్తుంది. నాయనా, నువ్వు బాధపడకు. నీ చెల్లెలితో గ్రహణ గౌరి నోము చేయించు. అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక చిన్నాన్న ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలితో ఆ నోము చేయించగా ఆమె ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉన్నది. అంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుంచి వచ్చి చిన్న కోడల దగ్గర నుంచి కూతుర్ను తీసుకొని పోయింది. ఇక రాత్రి అయింది. ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండా ఉండడం చూసి తల్లి ఆశ్చర్యపోయింది. ఇక చిన్న కోడలికి ఈ విషయం చెప్పగా ఇక చిన్న కోడలు జరిగిందంతా కూడా చెప్తుంది. అంతటా చిన్న కోడలు విశ్వాసానికి, చిన్న కొడుకు పట్టుదలకి, పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖంగా జీవించారు. ఈ గ్రహణ గౌరి నోము కథను సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రత్తి, బెల్లం, ఆకు, పొగ పందిల్లో పెట్టి గ్రహణం విడిచిన తండ్రి వాటిని ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ రోజు నుండి 9 రోజుల వరకు గౌరీదేవికి పూజించాలి. 9 రోజులు 9 పద్మములు వేసి 9 ఒత్తులతో జ్యోతులు వెలిగించి 9 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆఖరి రోజున ఆ ఆకులు, పొగలు, అట్లు కొత్త జల్లెడలో పెట్టి పాత జల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. దీంతో గ్రహణ గౌరీ నోము ముగుస్తుంది. ఎంతో పవిత్రమైన ఈరోజు సర్వ దుఃఖాలను పొడగొట్టి కందాబచలి వ్రత కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శివ పార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు వినడం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలోనే దుఃఖాలు అనేటివి దరిచేరవు. వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కందాబచలి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వం కూడినం అనే పట్టణంలో సింధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ దంపతులు కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలే భోగభాగ్యాలే ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. బయట ఈమె ఏడుపులు విని ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది, ఆ అరుపులు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడం చూకి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ ఇది మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడ్చిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచింది. ఏంది ఇవింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారింది. ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దానిని దగ్గరికి పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క బతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని ఓరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవకుండా ఉండడానికి కారణమైతే లేదని చేసింది. బయట తేలును తీసుకొచ్చి ఇంట్లో చిన్న కొడుకు బుట్టలో ఉప్పు పాత్రలో తేళ్లను జల్లను ఉంచింది. కూతుర్లకు కొడుకులకు
ఆ చేతులు బుట్టలో పెడితే వారితో పాటుగా ఏడవవచ్చు అని చెప్పేసి ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు కూతుళ్ళు వాకిట్లో తమ చేతులు పెట్టగా ఆ చేళ్ళు జెర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకు బట్టల్లో పాములు పెడితే అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లోకి వేయగానే ఆ పాములు బంగారు మొలతాళ్ళలాగా అయిపోయాయి. ఇక కొడుకులు అమ్మ బట్టల్లో ఈ బంగారు మొలతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అంటూ కొడుకులు అనగా దానికి ఇలా అంటుంది, నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అని. అలా ఆమె ఏమి చేసినా వేడవటం అవకాశం దొరకటం లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బతిమలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కందాబచలి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వలన మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపనం ఎలా చేయాలో చెప్పమని అర్చించింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను. వెండితో కందదుంప చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అర్ధసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్లపూసలు, చీర రవిక గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలు, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయినాలు సమర్పించు అని పార్వతీదేవి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఇటు అన్నీ ఉన్నాయి కనుక పరుగు పరుగున్న ఇంటికి పోయి అన్ని వస్తువులను తీసుకొని వచ్చి ఈ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందాబచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలు పోగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథను విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఆ పార్వతీదేవి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.